జ్యోతిష్యుడు చెప్పాడని ప్రియుణ్ణి చంపిన కేసులో గ్రీష్మకు కేరళ సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. చెప్పాలంటే ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైంది. కాబట్టి ఈ కేసులో వయసును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నామంటూ నెయ్యటింకర సెషన్ కోర్టు తీర్పునిచ్చింది. 3 ఏళ్ల కిందట జరిగిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జ్ జనవరి 15న షరోన్ ప్రేయసి గ్రీష్మను షరోన్ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసిన ఆమె మేనమామ నిర్మల కుమార్ నాయర్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో యువతి గ్రీష్మకు ఉరిశిక్షను ఖరారు చేసింది. కూల్ డ్రింక్ లో విషం కలిపి బాయ్ ఫ్రెండ్ ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ఈ ఘటన జరగగా గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరపున న్యాయవాదులు కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. తన వాదనలో గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు, చిన్న వయసు, తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్ లాయర్ వాదనల్ని తోసిపుచ్చారు.